హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. ఈరోజు మనము మటన్ సింపుల్గా ఈజీగా కుక్కర్లో బ్యాచిలర్స్కే కానీ కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి కానీ ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయే విధానం నేను చూపిస్తున్నానండి. ఇక్కడ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా నేను 6 నుంచి 8 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 1/2 కప్పు వరకు వేస్తున్నాను నేను ఇక్కడ. దీనికి ఏంటంటే ఆనియన్స్ కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఇదే గ్రేవీ ఎక్కువగా టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం మందంగానే ఉండాలి మటన్ కర్రీకి ఆనియన్స్. ఇవి కాస్త ఈ కలర్లో మారిన తర్వాత మనం పక్కకు ఇందాక తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలి. కలర్ మాత్రం ఈ విధంగా ఉండాలి, గోల్డెన్ బ్రౌన్ ఉండాలి ఆనియన్స్. తర్వాత ఇందులోకి మనము ఇప్పుడు ఈ కలర్ వచ్చి ఇలాంటి టెక్స్చర్ ఉన్న తర్వాత ఇందులోకి మనము ఒక ఫుల్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాంటి టైంలోనే వేయాలి, వేస్తే కొంచెం మనకు కలర్ గ్రేవీ అనేది బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం అది అడగంటకుండా పచ్చివాసన పోయేదాకా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్న టైంలో మనకు మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ ఇంకా మనము కావాలనుకుంటే ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కొంచెం కచ్చపచ్చగా దంచి వేస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక 4 కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను నేను ఇందులోకి. ఇందులో పెద్దగా మసాలాలు ఏం వేసేవి లేవండి, అన్నీ మన ఇంట్లో కిచెన్లో ఉన్నవే, అందుబాటులో ఉండేవే. దాంతోనే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇదేంటంటే మటన్ మాత్రం ఈ విధంగా ఉండాలి, కొంచెం పింకిష్ కలర్లో. ఇలా ఉంటే లేతగా ఉన్నట్టు అర్థం అండి. మటను లేతగా ఉంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది, ఒక 3 విజిల్స్కి అవుతుంది. లేదు కలర్ ఇంకొంచెం డార్క్గా ఉంది అని అనుకుంటే ఒక 5 విజిల్స్ పెట్టాల్సి వస్తుంది. ఇది ఒకటి చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా మొత్తం మటన్ అంతా ఇందులోకి వేసేసి బాగా కలుపుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలి ఇందులోకి. ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మనము అలా క్లోజ్ చేసేసి పైన లిడ్ పెట్టేసి ఒక 3 నిమిషాలు అలా వదిలేసేయాలి. అలాంటప్పుడు ఏంటంటే లోపల ముక్కకున్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలాంటి టైంలో ఏంటంటే మనము ఏవి వేసుకున్నా దానికి ముక్కకు పడుతుంది. సో సాల్ట్, నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను, మీరు వేరే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా సాల్ట్ వేసేసి మళ్ళీ అందులోకి ఇదే టైంలో కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఇవి 2 వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా కలపాలి. నేను ఇక్కడ చెప్తున్న విధంగా స్టెప్ వైజ్గా వేసుకుంటే కర్రీ టేస్ట్ మీకు తెలుస్తుందండి చేసిన తర్వాత. ఎందుకంటే ఒక్కొక్క టైంలో వేస్తున్నాను, అది మాత్రం గమనించుకోవాలి మీరు. ఈ విధంగా ఇలా కలిపేసి ఒక 2-3 నిమిషాలు అలా తర్వాత ఇలా లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ముక్కలు అనేవి విడివిడిగా అనిపిస్తూ ఉంటాయి. పసుపు ఉప్పు ముందే వేసాం కాబట్టి ఇప్పుడు కారము ధనియాల పొడి మాత్రం వేసేసి మళ్ళీ కలపాలి. ఈ టైంలో స్టవ్ కొంచెం సిమ్లో ఉంటే బాగుంటుంది. ఇలా ఓసారి కలుపుకున్న తర్వాత కొంచెము మగ్గిన తర్వాత ఈ విధంగా కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇలాంటి టైంలో ఒక టమాటో మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఒకటి బాగా పండిన టమాటో వేసుకుంటే ఏంటంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మరలా ఒకసారి ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేసేయాలి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి తర్వాత తీస్తే ఈ విధంగా టమాటా అంతా మగ్గిపోతుంది. ఇందులోకి నేను కొంచెము కసూరి మేతి వేస్తున్నాను. ఇది విధంగా చేతిలోకి తీసుకొని కొంచెం ఇలా నలిపి వేసేసేయాలి. ఈ టైంలో వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, అలాగే కర్రీ కూడా గ్రేవీ చిక్కగా వస్తుంది. కసూరి మేతి ఈ టమాటో ఇది వేయడం వలన ఎక్కువగా వేరే మసాలాలు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక కప్పు వరకు ఫుల్ కప్పు హాట్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం గ్రేవీ కోసము, కొంచెం జొన్న రొట్టె రైస్కి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా, ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ హాట్ వాటర్ వాడుతున్నాను. చాలా నీళ్ళు వేయకూడదు. మటన్లో ఎప్పుడైనా వేడి నీళ్ళు వేస్తేనే కొంచెం బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే నేను ఇక్కడ కొంచెము థిక్నెస్ కోసమని కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను. అది కూడా ఆప్షనల్.
అలా కొబ్బరి పొడి వేసేసి మొత్తానికి మరలా ఒకసారి ఇలా కలపాలి. కలిపేసుకొని ఇంకేం లేదండి, జస్ట్ క్లోజ్ చేసుకోవడమే. కాకపోతే ఏంటంటే వీటికి ఎక్కువ గ్రేవీ అంటే ఈ టైంలోనే చూసుకోవాలి మనకు గ్రేవీ ఎంత సరిపడుతుందా అని చెప్పి. అలా చూసుకొని వాటర్ వేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని కుక్కర్ మాత్రం ఒక 3 విజిల్స్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 2-3 విజిల్స్ సరిపోతాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, మటన్ చూసుకొని విజిల్స్ గెస్ చేసుకోవాలి. అంతేనండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మెల్లగా స్పూన్తో కొంచెం గాలి తీసేసి కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసే ముందు విజిల్లోంచి గాలి అంతా పోయేటట్టుగా చూసుకొని ఓపెన్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఉడికిపోతుంది. ఇందులోకి మనం ఇప్పుడు ఏంటంటే అవసరం అనుకుంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి, గ్రేవీ చిక్క కావాలి అనుకుంటే. కానీ ఈ మాత్రం గ్రేవీ ఉంటే జొన్న రొట్టెకి, చపాతీకి, ఫ్రైడ్ రైస్కి ఏ దానికైనా సరిపోతుంది. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం గరం మసాలా వేస్తున్నాను నేను. అది ఇంట్లో చేసి పెట్టిందే, లేదంటే బయట మనకు రెడీమేడ్ దొరికినదైనా సరే కొంచెం వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తురుము వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మటన్ కర్రీ రెడీ. ఇందులో మొత్తానికి మనం వాడింది ఒకటి ఏంటంటే కసూరి మేతి. దాంతోనే కర్రీకి ఫ్లేవరు, టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఒకసారి ఈ విధంగా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇలాంటి కర్రీ మాత్రం జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను సర్వ్ చేసేసాను. అంతేనండి, ఇంకా వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.